ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని వందల అంశాల మీద సుబ్రహ్మణ్యం కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది, సుధాకర్ కేసు ఎవరి వల్ల సిబిఐ ఎంక్వైరీ పడింది, కిరణ్ కుమార్ ఎవరి కేసు పడింది, వాళ్ళందరూ హిందువులు కదా, హిందూ దళితులు కదా. నేను రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి మేనల్లుడు, కేతన్ దేశాయ్ లాంటి క్రిమినల్స్, శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అయ్యారు. అక్కడ పవిత్రత పోతుంది కాబట్టి వాళ్ళని తీసివేయండి అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసిన లిస్టు చూస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని కాపాడటం కోసం. నేను మొన్న లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మీరు లడ్డూని రాజకీయాల కోసం వాడుతూ, అటు వైఎస్ఆర్సీపీ వాడుతూ, ఇటు తెలుగుదేశం వాడుతూ, పవిత్ర కలియుగ దైవాన్ని కలియుగ దైవంగా చూడాలని చెప్పినటువంటి అంశంలో ఎన్ని వందల నేను అంశాలు రిప్రజెంట్ చేశాను. సాయికృష్ణ ఏమైనా దళితుడు కాబట్టి రిప్రజెంట్ చేశానా, లేకపోతే మిగతా వాళ్ళ కోసం దేన్ని రిప్రజెంట్ చేశానా? దళిత క్రైస్తవుల అంశం ఈ రోజు వరకు మీరు 2018 నుంచి తీసుకోండి వాసుదేవన్ గారు, ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు క్రైస్తవుల గురించి, దళిత క్రైస్తవుల గురించి నేను మాట్లాడాను? ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. నిజంగా నా ఎజెండా నేను దళిత క్రైస్తవుల కోసం పార్టీ పెడితే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే కూడా పార్టీ అదే లైన్ లో ఉండేది. నేను ఎందుకు ఈ సందర్భంలో తీసుకున్నాను అంటే, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఆకుబీడి సమస్యను బయటకు తీసుకొచ్చి అక్కడున్న క్రైస్తవుల మీద కేసులు పెట్టించి అన్యాయంగా వందల మందిని అరెస్ట్ చేయించి కొట్టించి వాళ్ళ గుళ్ళ మీద పెట్టినటువంటి మైకులు తీపించి 113 చర్చిలు పడగొట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న పరిస్థితుల్లో, చర్చెస్ పాస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేస్తున్న పరిస్థితుల్లో ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం ప్రాక్టీస్, ప్రొఫెషన్, ప్రాపిగేట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. అది ఏ మతానికి సంబంధించి ఇబ్బంది జరిగినా కూడా మేము ఖచ్చితంగా దానికోసం ఫైట్ చేస్తాం. కాబట్టి క్రైస్తవుల అంశం తీసుకోవాల్సి వచ్చింది, బికాస్ ఇట్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్. రఘురామకృష్ణరాజు గారు మొదలుపెట్టిన తర్వాత మాత్రమే నేను తీసుకున్నాను తప్ప నేను అంతకుముందు ఎజెండా ఎప్పుడు తీసుకోలేదు. మీరు ఎప్పుడైనా చూసారా నేను క్రైస్తవుల గురించి మాట్లాడటం? ఏ రోజైనా నేను క్రైస్తవ సమాజం గురించి మాట్లాడటం ఉన్నారా? రఘురామకృష్ణరాజు ఒక వ్యక్తి, ఒక వ్యవస్థని దాడి చేస్తున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, రాజ్యాంగ హక్కుల కోసం అది నేను హిందువులకు జరిగినా వస్తాను. ఎప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తా. 2019-24లో వాసుదేవన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పదుల సీతమ్మ వారి, రాముల వారి విగ్రహాలు తలలు తీసేసి ఒక విధ్వంసం జరిగింది. ఐ థింక్ యు ఆర్ అవైర్. మీరు ఆ సందర్భంలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. నేను ఆ విగ్రహాల రథం కాలిపోయింది ఇక్కడ ఈస్ట్ గోదావరి అంతర్వేదిలో. ఈ రథం కాలిపోయినప్పుడు కానీ, అమ్మవారి విగ్రహాలు పాడగొట్టినప్పుడు కానీ నేను లేని డిబేట్, నేను లేని అంశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పర్టికులర్ రెలవెంట్ టైం. సో ఏ విగ్రహాలకు జరిగినా, ఏ హిందుత్వాలకు జరిగినా, ఏ ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్న రైతాంగానికి జరిగినా, అమరావతి రైతులకు జరిగినా, దళితులకు జరిగినా, ఆదివాసీలకు జరిగినా ఆ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా అన్ని సమస్యలను రిప్రజెంట్ చేస్తుంది. శ్రావణ్ గారు, అంటే ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే మిషనరీస్ మీ వెనకాల ఉన్నాయా? డీప్ స్టేట్ ఉందా? ఎందుకంటే లేకపోతే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉందా? జార్జ్ సోరోస్, ఎందుకంటే భారీ స్థాయిలో మీరు కార్యక్రమాలు తలపెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఇలాంటిది సభ పెట్టబోతున్నానని కూడా ఆ రోజు సభా వేదిక మీద నుంచి మీరు ప్రకటించారు. అంటే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ అక్రాస్ ది కంట్రీ, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మెల్లమెల్లగా మిషనరీస్ ఎంక్రోచ్ అవుతున్నాయి సౌత్ ఇండియాలోకి వచ్చి, వాళ్ళ రాజ్యాధికారం దిశగా మిషనరీస్ పనిచేస్తున్నాయి. విజయ్ జోసెఫ్ని తమిళనాడులో ప్రతిష్ఠించడం వెనక మిషనరీస్ ఉన్నాయి. రేపు పొద్దున జడా శ్రావణ్ కూడా అలాంటి ఒక శక్తిగా ఆవిర్భవించబోతున్నాడు. తన ఎజెండాని చాలా బలంగా జనంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. సో జడా శ్రావణ్ శక్తియుక్తులు మనం ఉపయోగించుకోవాలి. అందులో భాగంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ జడా శ్రావణ్ని ఎంచుకుంది అనే ఒక అబ్జర్వేషన్. అబ్సల్యూట్లీ అది రాంగ్ ఇంప్రెషన్. ఇప్పుడు ఏదైతే సినిమా యాక్టర్ నరేష్ గారు చేసినటువంటి ట్వీట్ నా దృష్టికి వచ్చింది. మేబీ ఆయన ఏ దృష్టితో అన్నాడని నాకైతే తెలియదు కానీ తమిళనాడులో నేను అనుకోవటం విజయ్ జోసెఫ్ రావటానికి కారణం ఐ డోంట్ థింక్ సో. విజయ్ జోసెఫ్ అక్కడ ఏదో డబ్బులు పంచాడనో ఇంకోటని కాదు. అక్కడ ప్రజలు విజయ్ జోసెఫ్ లాంటి ఒక హీరోని, చాలా ఫెమిలియారిటీ ఉన్నటువంటి హీరోని, అక్కడ రెండు పార్టీల యొక్క విధానాల పట్ల ప్రజలు అక్కడ ఒక ఆల్టర్నేటివ్ కావాలని కోరుకున్నారు. సో విజయ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి అతని సినిమాల ద్వారా లేకపోతే అతనికి ఉన్న క్యారెక్టర్ ద్వారా కొంత ప్రజల నమ్మకాన్ని పొందారు.
ఐ డోంట్ థింక్ సో విజయ్ జోసెఫ్ లాగా భారతదేశంలో ఇంకా మరొక సినిమా స్టారు పార్టీ పెడితే ఉన్న డిఎంకే ఏఐడిఎంకే లాంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇఫ్ యూ టేక్ కంపారిజన్ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పెట్టింది. ఐ థింక్ అక్కడ జోసెఫ్ విజయ్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం తక్కువ హీరో ఏం కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఈక్వలెంట్ అంటే ఇంత అంతకంటే ఎక్కువ స్టార్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు ఎక్కువ అంటే రెండోది చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? ఇంకా దురదృష్టం ఏంటి అంటే ఆయన పోటీ చేసినటువంటి పార్టీలో ఆయన కింద పనిచేసే ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఈయన ఓడిపోయాడు. సో అక్కడ ఎందుకు అట్లా జరిగింది, ఇక్కడ ఎందుకు అట్లా జరిగింది, డౌన్ ది లైన్ అంటే దెర్ ఇస్ నో కంపారిజన్. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఇంత జరిగిన తర్వాత కూడా 2023లో తెలంగాణ 2023లో ఐ థింక్ 2023లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో కలిసి జనసేన పోటీ చేస్తే వాట్ ఇస్ అవుట్కమ్? 2000 ఓట్లు, 3000 ఓట్లు, 5000 ఓట్లు వచ్చింది తెలంగాణ జనసేన పార్టీ. ఏది బీజేపీతో కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి పోటీ చేస్తే. సో కంపారిటివ్లీ తెలంగాణలో తమిళనాడులో జరిగిన జోసెఫ్ విజయ్ విజయాన్ని ఇంకా మనం ఏ కోణంలో చూడటానికి అవకాశం లేదు. అది ఒక సినిమాటిక్ స్టోరీ లాగా ఎందుకు సక్సెస్ అవుతా ఎందుకు ఫెయిల్యూర్ అవుతో తెలియనట్టుగా వచ్చినటువంటి ఒక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని మిషనరీలు వెనకాల ఉన్నాయి, ఇంకొకరు వెనకాల ఏ మిషనరీ ఎవరి వెనకాల ఉండదు. మిషనరీ వెనకాల జగన్ వెనకాల ఉంటే లేదా చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటే లేదా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటాయి. ఈ మిషనరీలు అన్ని ఏమి గడా శ్రావణ్ కుమార్ వెనకాలో వాసుదేవన్ వెనకాలో ఉండి మనల్ని ప్రమోట్ చేసి పెట్టించేంత స్థాయిలో మిషనరీలు లేవు, వాళ్ళకి అంత సమయం లేదు. సో కాబట్టి మిషనరీలన్నీ అధికారం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరైతే అధికారంలో ఉండి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అనుకుంటే రూపాయి సహకారం బీజేపీ వెనకాల కూడా ఉండే అవకాశం ఉందా? ఎందుకు ఉండదండి? బీజేపీ వెనకాల ఎందుకు ఉండదు? మిషనరీలు ఉండేది అధికారంలో ఉన్న వ్యక్తుల పక్కనే. మిషనరీలో ఉండేది అధికారంలో వస్తారు అనుకున్న వ్యక్తుల పక్కనే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అంటే మిషనరీలు అక్కడికే వెళ్ళిపోతాయి. మిషనరీలకి ఏ విధమైనటువంటి ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు వీళ్ళని తీసుకొద్దాం ప్రమోట్ చేద్దాం అని ఉండవు. వాళ్ళకి అంత అవసరం లేదు, వాళ్ళకి అంత అవకాశం లేదు, వాళ్ళకి అంత సమయం కూడా లేదు. వాళ్ళు ఉండాల్సింది ప్రభుత్వంలో వాళ్ళకి జరిగేటువంటి పనుల కోసం ఉంటారు తప్ప వాళ్ళు శత్రువు అయినా సరే అధికారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతారు తప్ప నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళ కనుక మిషనరీలు ఉండవు అనేది నాకున్న నిశ్చితమైన అభిప్రాయం. సో వాట్ ఎవర్ దట్ యు మేడ్ రిమార్క్స్, నరేష్ రిమార్క్స్ కావచ్చు, ఇంకొకరి రిమార్క్స్ కావచ్చు, ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను. రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ కనుక అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా గొప్ప పాపులారిటీ ఉంది, ఒక వర్గం జడా శ్రవణ్ కుమార్ కనుక ఉన్నారు. రేపు జడా శ్రవణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏర్పడే ప్రభుత్వాల్లో ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయిపోయి అలైన్ అయిపోయి వాళ్ళ దగ్గర ఒక 10-15 సీట్లు తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అని ఏ రోజైతే ఒక మెటీరియలిస్టిక్ వ్యూ పాయింట్ జరుగుతుందో ఆ రోజు వస్తాయి మళ్ళీ. సో ఆ రోజు వస్తాయి మీ దగ్గరికి, అప్పటి వరకు మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఆ రోజు వస్తాయి. 100% వెతుక్కుంటూ వస్తాయి, టార్చిలేట్ చేసి వెతుక్కుంటూ వస్తాయి. ఎక్కడున్నాడు జడా శ్రవణ్ కుమార్ ఆ రోజు వస్తాయి. అప్పటి వరకు ఎవ్వరు మీ వైపు తిరిగి చూడరు. మీరు రాస్తారు. ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్ అండి, వై డు యూ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ఓన్లీ డెప్యూటీ సీఎం పొజిషన్? బికాస్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ record. I know the AP political scenario and all. కులం అనేది ఎంత తీవ్రంగా మనుషుల్లోకి దాటిపోయిందో నాకు తెలుసు. సో నేను ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తాను. సింపుల్ లాజిక్. నేను ఒక మాట చెప్పనా మీకు, మేబీ నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను, మీరు ఓపెన్ గా అడుగుతున్నారు కాబట్టి ఓపెన్ గా మాట్లాడతాను. మనం ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాము, నుంచొని రాడ్ పట్టుకొని నుంచొని ఉన్నాం. మీ కింద 2 సీట్లో జనాలు కూర్చున్నారు. మీకు విండో సీట్ కావాలని కోరిక, ఓకేనా? ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ విండో సీట్ పక్కన 2 వ్యక్తులు కూర్చున్న సీట్ నుంచి యువతల పక్క వ్యక్తి లేచి వెళ్ళిపోయినాడు, దిగిపోయాడు నెక్స్ట్ స్టాప్. నీకు అక్కడ సీట్ ఖాళీగా కనబడు. మీరేం చేయాలి? మీకు విండో సీట్ కావాలని అలాగే నిల్చొని ఉంటే ఉండదు, ఇది కూడా ఉండదు. లేదు విండో సీట్ నాకు కావాలి కాబట్టి ముందు ఈ పక్కన అడ్జస్ట్ అయ్యామనుకోండి, ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, నెక్స్ట్ స్టాప్ రాగానే మీ విండో సీట్ పక్కన కూర్చున్న అతను దిగిపోయాడు అనుకోండి, తక్కువ మీరు అడ్జస్ట్ అయిపోండి.
సో మీరు కాదు నాకు విండో సీటే కావాలని నిల్చున్నాను అనుకోండి, అబ్సల్యూట్లీ మీకు సీఎం ఆ విండో సీట్ రాదు. నేను కూడా అదే ప్రాక్టికాలిటీ ఆలోచన చేస్తాను. ఎందుకంటే So, నేను శ్రావణ్ డిగ్రీ గారు చదువుకునేటప్పుడు has 3 clarity. సంవత్సరాలు కాదు ఒక నిమిషం డిగ్రీ చదువుకునేటప్పుడు 3 సంవత్సరాల పాటు నేను బస్సు జర్నీ చేశాను. లేదు మా కాలేజీకి మా ఊరికి 40 కిలోమీటర్లు ఉండేది. ఎవ్రీడే ఇదే పరిస్థితి. విండో సీట్ కావాలనుకునేవాడిని, విండో సీట్ దొరికేది కాదు. సో పక్క సీట్లు అడ్జస్ట్ అయ్యేవాడిని. నెక్స్ట్ స్టేజ్ లో విండో సీట్ అసలు లేకపోయిన తర్వాత పక్కకు వచ్చేసేవాడిని, విండో సీట్ నాకు దొరికేది. అట్లీస్ట్ 10-15 కిలోమీటర్లోనే విండో సీట్ దొరికేది. దిస్ ఇస్ వాట్ మై ప్రాక్టికాలిటీ. సో నేను ప్రాక్టికల్ గా ఆలోచన చేసి నేను ఎంత ఎదగలను, ఎంత ఎగరగలను నాకు తెలుసు. నా స్థాయి ఎంతో నాకు తెలుసు. నేను ఒక రిప్రజెంట్ చేస్తున్న పొలిటికల్ పార్టీకి సంబంధించి అప్రసిడ్ సప్రసిడ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 1,10,10,00,000 మంది ఉన్నారు. ఏది దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీలు, వీళ్ళందరూ కలిపి. నేను కూడా ఆ రోజు స్టేజ్ మీద అమ్మింది అంటే మనం ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వలేము. ఎందుకంటే వీళ్ళెవరు మనల్ని కానివ్వరు. విజయ్ జోసెఫ్ లాగా మనం ఏం సినిమా హీరో కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్కే దిక్కులేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశం పార్టీ చేతులు పట్టుకొని. జడా శ్రావణ్ కుమార్ అనుకో 10 లక్షల మందో 15 లక్షల మందో ఉంటే రేపు వచ్చిన మన బలం చూపించి మనం ఉప ముఖ్యమంత్రి అయితే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ప్రాక్టికల్ సినారియోలో నేను ఆలోచిస్తాను తప్ప కేఎఫ్ఆర్ లాగా ఇల్యూజన్స్ లో ఉండి 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నేనే, ప్రధానమంత్రి నేనే అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ప్రజల దగ్గర తులకనవ్వడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నన్ను నేను తగ్గించుకుంటా. నేను జూపూడి ప్రభాకర్ కూడా మీ సభ మీ డిబేట్ ద్వారా ఆయనకు కూడా చెప్తున్నాను. మనం జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టి ఎమ్మెల్సీ పదవితోటి కన్ఫైన్ అయ్యే వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలనే కాన్సెప్ట్ మీద పెద్ద ఆలోచన ఉండదు. సో అలాంటి ఆలోచన ఉండటానికి చాలా గట్స్ ఉండాలి అని నేను వారికి కూడా వినయంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అనేది మాకున్నటువంటి, మా పార్టీకి ఉన్నటువంటి ఒక క్లారిటీ. రేపు పొద్దున ఏదైనా పొలిటికల్ పార్టీ కలిసి పనిచేయాలంటే ఈ క్లారిటీతో కలిసి పనిచేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు రేపు పొద్దున ఆయనకు అవకాశం వచ్చి, లేదా చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు, రేపు మీకు 15-20 సీట్లు వస్తాయి. వెళ్తారా మీరు? మరి జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెళ్ళక, చంద్రబాబు నాయుడు పిలిస్తే వెళ్ళక, పక్కన ఉన్న తమిళనాడు జోసెఫ్ విజయ్ పిలిస్తే వెళ్తామని వాగ్దానం ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. నాకు సంబంధించినంత వరకు కాన్షీరామ్ పాలసీ, అధికారం కోసం గొంగల్ పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం. కుక్క వస్తే కుక్క, గాడి చేస్తే గాడిద, గుర్రం వస్తే గుర్రం ఎక్కి వెళ్ళటానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. ఎందుకు అంటే మాకు కావాల్సింది రాజ్యాధికారం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం. మా ప్రజలు ఈ రోజు వరకు కష్టాలు పడుతున్నారు, కన్నీళ్లు పడుతున్నారు. కొడితే వాడి దగ్గరికి వీడి దగ్గరికి పరిగెడుతున్నారు. అరే చర్చలు పూల్ చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేదండి మా ప్రజలకి. సో కాబట్టి రాజ్యాధికారంలో రేపు జగన్ గారికి మా బలం కావాలనుకుంటే జగన్ గారు వాడుకుంటారు, తెలుగుదేశానికి మా బలం కావాలనుకుంటే తెలుగుదేశం వాడుకుంటారు. మేము రాజకీయాల్లో ఒక స్వయం ప్రతిపత్తిగా ఎదగాలనుకున్నటువంటి వ్యక్తులకి మాకు ఏ రాజకీయ పార్టీ శత్రువు కాదు, మిత్రులు కాదు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. అండ్ చూసాం కదా, శ్రవణ్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఆయన కాలేజీకి చదువుకునే రోజుల్లోనే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్ళేప్పుడు 15 కిలోమీటర్లు విండో సీట్ దొరకకపోతే పక్కన సీట్లో కూర్చునేవాళ్ళ. ఆ తర్వాత దొరికేది విండో సీట్. సో 15 ఏళ్ళు అయితే ముందర ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఫోకస్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి స్థానం మీద నేను ఏం చేశాను అనేది కూడా చెప్పకనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన అవసరం పడి పిలిచినా, రేపు చంద్రబాబు నాయుడు గారు పిలిచినా వెళ్తాము, మేము రాజ్యాధికారంలో భాగం కావాలి అనే ఒక స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చారు. ఓకే, ఉపా కేసులు లేకపోతే రావణ్ వ్యవహారంలో ఆయన హర్ట్ అయ్యారు. ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వైసీపీని అప్రోచ్ అవటం ఏంటనే దగ్గర ఆయన కలత చెంది పక్కకు వచ్చారన్నారు. తప్పుకున్నాననే మాట అన్నారు. ఎందుకంటే 4 కేసులు వాదించి బెయిల్స్ తీసుకొచ్చిన తర్వాత తప్పుకోవటం ఎందుకు అలా అవుతుంది? లాస్ట్ డే నాడు కూడా నేను అక్కడ ఉన్నాను గన్నవరం కోర్టులో అన్నారు. కాబట్టి సో కొంత క్లారిటీ ఇచ్చారు. అండ్ రాజ్యాధికారం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. తనకి మిత్రులు శత్రువులు అంటూ ఈ రాజ్యాధికారం సంపాదించే క్రమంలో ఎవరు ఉండరు.